తుఫాను కారణంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 33 గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి వాగులు వంకులు పొంగడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. మరోవైపు రైతులు పండించిన పంట పూర్తిగా జలమయమైంది. వరి, మొక్కజొన్న మిగిలిన పంటలు నీటిలో మునిగిపోయాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాము పూర్తిగా నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆత్మకూరులో పంట నష్టంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావం నంద్యాల జిల్లా ఆత్మకూరు పైన ఎఫెక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా కురుస్తున్న వానల వల్ల దాదాపు 32 గ్రామాలకు రాకపోకలు అంతరాయం నిలబడింది. మొత్తం ఏదైతే మనం చూస్తున్న గ్రామాలలో ఏదైతే వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి, ఈ నీరు ఇప్పుడిప్పుడే క్రమంగా ఏదైతే కింద గ్రామాలలోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వచ్చిన నీరు ఏదైతే ఆగిపోవడంతో పూర్తి స్థాయిలో ఆ పంట నష్టం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపు 33 గ్రామాలలో ఏదైతే తీవ్ర పంట నష్టం నెలకొంది. మనం ప్రస్తుతం ఏదైతే మొక్కజొన్న పంటను చూస్తున్నాం. పూర్తిగా గత 2 రోజులుగా మొక్కజొన్న పంట ఏదైతే నీరు వచ్చి నిలుపు ఉండడంతో ఏదైతే మొక్కజొన్న మొత్తానికి తడిసిపోయిన పరిస్థితి ఉంది. మనతో ఎవరైతే రైతులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి పంట ఈ విధంగా నానుతుందాం? నిన్న పొద్దు నుంచి మొన్న రాత్రి కుడిచిన వానకు రాత్రి ఎప్పుడు వచ్చిందో సార్ బాగు తెలియదు. నేను వచ్చి చూసేదాకల్లా అంత నడుంలోతు నీళ్ళు ఉండయి. ఇంకా ఇప్పుడు తగ్గింది, ఇంకా వాడుతున్నాయి సార్. మొత్తం ఇది 7 ఎకరాలు వేసినాం సార్. 7 ఎకరాలు వేసినాము. అంతా నానిపోయి ఇట ముద్ద అయినాయి సార్. మేము వడ్డీకి తెచ్చుకొని ఇది చేసుకున్నాం. మేము కౌలు రైతులం సార్. సొంతం పొలం కాదు, గుత్త పొలమే. అంతా ఇట్లా అయిపోయింది సార్. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు? అదే సార్, మేము ఇద్దరు 7 ఎకరాలు వేసినాం సార్. ఇది రెండోసారి సార్ నానిపోవడం. మొదటిసారి ఒకసారి పొలపు వచ్చి మొత్తం తడిచిపోయినాయి. ఇప్పుడు రెండోసారి వచ్చి అడ్డం పడిపోయింది మొత్తం పైరంతా. ఎకరాకు వచ్చేసి ఒక 40-50 దాకా ఖర్చు పెట్టినాం సార్ మేము. ఇప్పుడు పంట చేతికి వచ్చే టైంకి మాకు ఇప్పుడు ఒక వారం ఉండింటే కోసింటే పంట చేతికొచ్చు సార్. ఈ మోడ ఉందని కోయలే, లేకపోతే కోసింటే పంట చేతికొచ్చు సార్. ఈ వాన వలన ఈ విధంగా అయింది సార్. 3 లక్షల దాకా నష్టం సార్ మాకు. 3 లక్షలు మొత్తం, అంటే 7 ఎకరాల మీద 3 లక్షలు నష్టపోయినాం. ఒక 3 ఎకరాలు ఉరమండి కానీ మునిగిపోయింది. అది తేలింది. ఇంకా అది ఎంత మట్టుకుంటుందో తెలియదు. ఉరమండి 3 ఎకరాలు, ఇవి 7 ఎకరాలు సార్. చాలా నష్టం సార్. ఈసారి అప్పుడు వస్తాయి కురుకుంద నీళ్ళు ఎత్తినప్పుడు నానిపోయింది. అప్పుడు డబ్బులు ఇస్తామని రాసుకొని పోయినారు, అప్పుడు ఇవ్వలేదు సార్. ఇది రెండోసారి నానడం. ఇట మొలకలు వచ్చినాయి సార్. 2 మొలకలు వచ్చినాయి చూడు సార్. మొలకలు వచ్చినాయి చూడు. రెండోసారి ఇప్పుడు నానడం ముద్ద ఇంకా నీళ్లు వారుతూనే ఉన్నాయి సార్. సార్ వాళ్ళు ఏమన్నా సాయం చేస్తే బాగుంటుంది, ఆదుకాల సార్. మేము వడ్డీలోకి తెచ్చుకొని బతికేతున్నాం సార్. ఎక్కడి నుంచో మచ్చగా అందరినీ కాపాడుతున్నారు. ఈ రైతును కాపాడండి సార్. రైతును కాపాడితే అందరం బాగుంటాం సార్. వడ్డీలోకి తెచ్చి పెట్టుకున్నాం సార్. మేము పొద్దున వచ్చి చూసేదాకలా బో అని ఏడ్చుకుంటా సార్ వచ్చినాం సార్ మేము. అయితే చూడొచ్చు, ఏదైతే మొక్కజొన్న పంటలు మొత్తం ఏదైతే ఆత్మకూరు మండలంలో అత్యధికంగా మొక్కజొన్న పంట వేస్తుంటారో, ఏదైతే పంట మొత్తం ఏదైతే గత 2 రోజులుగా పూర్తి స్థాయిలో తడిచిపోవడంతో రైతులు కూడా కన్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చేతికి వచ్చిన పంట ఒక్కసారిగా వచ్చిన వరదల నీరు వల్ల దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొంత వరద ప్రవాహం తగ్గుతుండడంతో పోలీసులు కావచ్చు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కొంత చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే వరద ముంపు తగ్గుతూ ఉండడంతో రాకపోకలను అయితే కొంత ఏదైతే పోలీసులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కొంత రాకపోకలను మాత్రం క్లియర్ చేసే పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాను కూడా కొంత ఏదైతే పునరుద్ధరించాల్సిన సమయంలో ఏదైతే కరెంటు అధికారులు కూడా ఈ కరెంటు సప్లైను కూడా కొంత గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులను మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఇటు రైతులు కోరుతున్న పరిస్థితి. ఆత్మకూరు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్.